యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే గనక, సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవుడిగా మనం ఎందుకు సువార్త ప్రకటించాలి? క్రీస్తుని అంగీకరించిన దేవుని ప్రజలమైన మనము సువార్త ప్రకటించవలసిన అవసరం ఏంటి? ఎందుకు మనము సువార్త ప్రకటించాలి అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనము. యేసు సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు. చూడండి, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే గనక సువార్త ఎందుకు ప్రకటించాలి, సువార్తలో ఏముంది అని మనం ఆలోచన చేస్తే, సువార్తలో శక్తి ఉంది. చెప్పండి. నీ నోటి నుండి వచ్చే సువార్తలో నువ్వు యేసయ్య కోసం ప్రకటించే మాటలో ఏముందో తెలుసా? శక్తి ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభు సమాజ మందిరంలో సువార్త ప్రకటిస్తూ, యేసు ప్రభు సమాజ మందిరంలో సువార్త ప్రకటిస్తూ ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడకు వచ్చిన రోగులను ఆయన ఏం చేస్తున్నాడంటే స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ నోటి మాట నుండి వచ్చే సువార్త ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అన్నది కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఇక్కడ ఎంతమంది రుచి చూచి యేసు ప్రభువుని తెలుసుకున్నారు? ఇక్కడ ఉన్న మనందరము రుచి చూచే కదా యేసు ప్రభువుని తెలుసుకున్నాము. నా జీవితంలో దేవుడు ఏమేలు చేయలేదండి, నేను పాపంలోంచి విడుదల పొందలేదండి, నాకు సరైన మారు మనసు లేదండి, ఏమీ లేకుండా నేను దేవుని సన్నిధిలో కూర్చున్నానండి అని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రతి ఒక్కొక్కరి జీవితంలో, ప్రతి ఒక్కొక్కరి కుటుంబంలో ప్రభు ఏం చేశాడో తెలుసా? ఒక్కొక్క అద్భుతము చేసి, త్రాగుడు ద్వారా, వ్యభిచారము ద్వారా, లేదంటే లోక సంబంధమైన కార్యక్రమాల్లో బ్రతికే మనల్ని ప్రభు ఏం చేశాడంటే, ఆయన సువార్త ద్వారా దేవుడు మనకి ఏం చేశాడంటే రుచి చూపించాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎలాగుంటుందో రుచి చూసాం, ఆయన దయ ఎలా ఉంటుందో రుచి చూసాం, ఆయన క్షమాపణ ఎలా ఉంటుందో రుచి చూసాం. కాబట్టి ఇప్పుడు రుచి చూచిన మనం ఏం చేయాలంటే లోకానికి రుచి చూపించే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా ఊరిలో ఏదైనా ఒక షాప్ దగ్గర ఏదైనా అమ్ముతున్నారనుకోండి, ఇప్పుడు దారిలో మండపేట వెళ్ళే దారిలో తాపేశ్వరం ఉంటుంది కదా, అక్కడ కాజా చాలా బాగుంటుంది కదా. మనందరం ఏం చెప్తాం? మా ఊరు పక్కన పలానా ఊరు ఉందండి, అక్కడ స్వీట్ షాప్లో స్వీట్ చాలా. మరి తినే క్షయమైపోయే ఈ ఆహారము కోసమే మనం ఇంతమందికి చెప్తున్నామే. క్షయమైపోయి ఒక హాస్పిటల్కి వెళ్తాం, పలానా హాస్పిటల్లో డాక్టర్ గారు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారండి అని చెప్తాం. ఈ క్షయమైపోయిన శరీరానికి ఎంత అలా చెప్తున్నామే, అక్షయమైన దేవుని గురించి మనం ఎంత ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్షయమైన దేవుణ్ణి, అక్షయమైన సువార్తని ఈరోజు మనం ఏం చేయాలంటే, చాలామంది వెలిగించబడిన మనము మన దీపాన్ని ఏం చేస్తున్నాము, ఎక్కడ పెడుతున్నాము?
కొంచెం కింద ఆడోళ్ళు బాగా చెప్తున్నారు, కొంచాల కింద ఎక్కువ దాచేది ఎవరు? ఆడోళ్ళే కదా. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే రక్షింపబడిన మనము వెలిగించబడిన ఈ వెలుగుని, మనము రక్షించబడిన ఈ సువార్త, ఏ సువార్త ద్వారా అయితే మనం రక్షించబడ్డామో ఈ అనుభవాలను మనం ఏం చేస్తున్నామంటే కొంచెం కింద, మంచం కింద దాన్ని దాచిపెట్టే వారముగా ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇలాగ ఉండడానికి వీల్లేదు. యెహోవా ఉత్తముడని రుచి చూచిన నువ్వు ఏం చేయాలో తెలుసా? ఈ రుచిని అనేక మందికి చూపించేదానిగా ఉండాలి. ఈ రుచిని అనేక మందికి చూపించేవాడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సువార్తలో ఏముంది? శక్తి ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే ఈ సువార్తను మోసుకెళ్లే వారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సువార్త చెప్పడం అంటే ఏదో మతాలు మార్చేస్తున్నారు, కులాలు మార్చేస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. కానీ మనము చెప్పవలసిన విషయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు కులాలు మార్చడానికి రాలేదు, యేసుక్రీస్తు మతాలు మార్చడానికి రాలేదు, యేసుక్రీస్తు మనసులు మార్చడానికి వచ్చిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవరు మన యేసయ్య? ఎవరు? మనస్సును మార్చడానికి వచ్చిన దేవుడు. పాపములో ఉన్న వారిని, కృంగిపోయిన వారిని, నేరసిల్లిపోయిన వారిని, బలహీనుల్ని ఆయన బలపరచడానికి, పాపములో ఉన్న వారిని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనం ఎవరికి చెప్పాలి? లోకానికి చెప్పేవారముగా ఉండాలి. చూడండి, ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నాం. మన నిరీక్షణకు ఒక ఆధారం ఉంది. ఈరోజు ఒకప్పుడు కుమిలిపోయిన మన జీవితంలో, ఒకప్పుడు నేరసిల్లిపోయిన మన బ్రతుకుల్లో, ఒకప్పుడు అయ్యో నాకు వేరే ఆధారం ఏది లేదండి అని మనము ఎన్నోసార్లు మంచము మీద పడుకుని రహస్యముగా కార్చిన కన్నీరు ఎన్నిసార్లు మన జీవితంలో ఉంది. కానీ ఈరోజు మనము ధైర్యంగా ఆయన కృపాసనము యొద్దకు వచ్చాము. హల్లెలూయా. ఎక్కడికి వచ్చామండి ఈరోజు? ధైర్యముగా ఆయన కృపాసనము యొద్దకు వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపని దేవుడు మనకిచ్చాడు. ఎందుకో తెలుసా? ఎవరో నీకు సువార్త చెప్పారు. ఎవరో నీకు ఏం చెప్పారు? యేసయ్య అంటే ఎవరో తెలియని రోజుల్లో, యేసు ప్రభు అంటే ఒక మతం అనుకున్న రోజుల్లో, యేసు ప్రభు అంటే ఒక తక్కువ కులవస్తులకు దేవుడు అనుకున్న రోజుల్లో ఆయన ప్రేమను నీకు రుచి చూపించారు. హల్లెలూయా. అవునా కదా? నాకెవరు సువార్త చెప్పలేదండి, ఎవ్వరు నాకు సువార్త చెప్పకుండానే నేను ఇక్కడ కూర్చున్నానండి అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరు లేరు కదా. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు సువార్త చెప్తేనే ఈరోజు మనము ఆయన కృపాసనం దగ్గర కూర్చున్నాం. మరి సువార్త ద్వారా రక్షించబడిన నీవు, ఆ సువార్త శక్తి అనుభవించిన నీవు అనేక మందికి ఆ సువార్తను పరిచయం చేయవా? ఆ మంట నీలో రగులుతుందా? ఒక చిన్న షాప్ కోసం అనేక మందికి చెప్తావే, చిన్న ఈ క్షయమైపోయే ఈ శరీరం కోసం, ఈ డాక్టర్స్ కోసం అనేక మందికి నువ్వు పరిచయం చేస్తావే. యేసయ్యను నువ్వు ఎంతమందికి పరిచయం చేసావు? నీ బంధువులకి యేసయ్యను పరిచయం చేసావా? నీ రక్త సంబంధికులకి యేసయ్యను పరిచయం చేసావా? నీ వీధిలో అనేక మంది నరకానికి వెళ్ళిపోయే వారికి యేసయ్య కోసం నువ్వు పరిచయం చేసావా? ఆలోచన చెయ్యి. సువార్తలో ఏముందో తెలుసా? శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, అలాంటి సువార్త ప్రకటించే వారి పాదములంట ఎంతో, రోమీలకు రాసిన పత్రిక 10:15 ఉంటుంది, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఒక మాట ఆలోచన చేద్దాం. అసలు సువార్త ప్రకటిస్తే మనకు వచ్చే మేలేంటి? ఆలోచన చేశారా కదా? లోకంలో మనం ఏం ఆలోచన చేస్తాం? ఏదైనా ఒక పని చేస్తే దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి, లాభం ఏంటి అని మనం ఆలోచన చేస్తాం. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను. ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను? టైం ఎక్కువైపోయా? సరదా కోసమా? ఎందుకు ఉద్యోగం చేస్తున్నానంటే నెలంతా నేను కష్టపడ్డాక ఏదైతే జీతం వస్తుందో ఆ జీతం కోసం నేను ఉద్యోగం చేస్తున్నాను. నెలంతా కష్టపడ్డాక ఏదైతే మీకు లాభం వస్తుందో ఆ లాభం కోసం మీరు వ్యాపారాలు చేస్తున్నారు కొంతమంది కదా. కానీ దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు సువార్త ప్రకటించడం ద్వారా నీ జీవితంలో ఏంటి లాభం?
సువార్తను ప్రకటించడం ద్వారా నీ జీవితంలో ఏ మేలు కలుగుద్ది, ఎందుకు నువ్వు సువార్త చేయాలి అని మనం ఆలోచన చేస్తే, ఎవరైతే సువార్త ప్రకటిస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఉన్నత స్థలముల మీద ప్రభువు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘముగా మనము సువార్త చేసినప్పుడు, వ్యక్తిగతంగా మనము సువార్త చేసినప్పుడు దేవుని వాక్యములు అన్నాడు కదా, ఆయన పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేవాడంట, దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క వ్యక్తికి నువ్వు సువార్త ప్రకటించు, కొంతమందికి నువ్వు సువార్త ప్రకటించు. ఎలా ప్రకటించాలి? భారము కలిగి, ఒక బాధ్యతగా నువ్వు సువార్తను ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, మనం చదువుకున్న యెషయా గ్రంథంలోనే 40:9 ఏమంటున్నాడండి? సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? నువ్వు సువార్త ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఉన్నత పర్వతం ఎక్కిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఉంది ఆశ? ఉన్నత స్థితిలో నేను ఉండాలండి, నా కుటుంబం ఉన్నత స్థితిలో ఉండాలండి, నా బంధువులందరి మధ్యలో నేను ఒక ఉన్నత స్థితిలో నేను ఉండాలండి అని ఆశ కలిగిన వ్యక్తివైతే గనక నువ్వేం చేయాలో తెలుసా? సువార్త ప్రకటించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రభు అన్నాడు, ఎప్పుడు సువార్త ప్రకటించాలి? సమయమందును అసమయమందును. చాలామంది అన్నీ అనుకువగా, అంటే అన్నీ కుదిరినప్పుడే దేవుని పని చేస్తారు. ప్రతికూలమైన పరిస్థితిలో ఎవరైనా దేవుని పని చేయగలరా? దేవుడు అలాంటి వారిని దృష్టిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చోట్ల సువార్త ద్వారాలు మూయబడుతున్నాయి, చాలా చోట్ల సువార్త ప్రకటించే రోజులు లేవు. అయినప్పటికీ కూడా మనము పరిస్థితుల్ని లెక్క చేయకుండా దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని నడిపింపు ప్రకారము మనము సువార్త ప్రకటించే వారముగా ఉండాలి. హల్లెలూయా. అలాంటి వారిని నా ప్రభువు ఏం చేస్తాడో తెలుసా? ఉన్నత స్థలముల మీద ఆయన నిలవబెట్టే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండము 32:13 మనం ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశ కాండము 32 చదవండి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను ఎక్కించెను. చాలండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రభు ఏం చేస్తాడంట? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను ఎవరిని ఎక్కిస్తాడు? ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో క్రమంగా జీవిస్తారో, ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, మరి ముఖ్యంగా ఎవరైతే ఆయన సత్య సువార్తను ప్రకటిస్తారో, దేవుడు వాళ్ళని ఏం చేస్తాడో తెలుసా? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని ఎక్కించే దేవుడు. హల్లెలూయా. ఎక్కడెక్కిస్తాడు? భూమి యొక్క ఉన్నత స్థలాల మీద ఆయన మనల్ని ఎక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనల గ్రంథము 18:16 మనం చదివితే, కీర్తన 18:16, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ఇంకా ఏం చేస్తాడో తెలుసా? ఉన్నత స్థలముల మీద నిన్ను నిలవబెట్టడమే కాదు, ఆయన నీ చేయి పట్టుకుని నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడండి ఆయన? మన చేయి పట్టుకుని మనల్ని నడిపించే దేవుడు. ఇప్పుడు మనం చేయి పట్టుకుంటాం కదా పిల్లల్ని, మనం పిల్లల్ని చేయి పట్టుకున్నప్పుడు ఎంతకాలం పట్టుకుంటాం? వాళ్ళకి నడక వచ్చేంత వరకు, లేదంటే సరిగ్గా నడిచేంత వరకు వాళ్ళు చేయి పట్టుకుని నడిపిస్తాం. ఇంటర్మీడియట్కి వచ్చేసిన వాళ్ళని చేయి పట్టుకుని నడిపిస్తారు ఎవరైనా? డిగ్రీ చదువుతున్న పిల్లోడిని చేయి పట్టుకుని నడిపించగలమా? నో. కానీ మన దేవుడు అన్నాడు, నేను వారిని చేయి పట్టుకుని నడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రభువు చేయి పట్టుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఒక్కోసారి మన పిల్లలు మన చేయి పట్టుకుని వస్తారు కదా, వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, ఏం చేస్తారు? విదిలించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నువ్వు దేవుడు చేయి పట్టుకోవడం కాదు, దేవుడే నీ చేయి పట్టుకుంటాడంట. హల్లెలూయా. దేవుడు నీ ఒక వ్యక్తి జీవితంలో ప్రభువు జోక్యం చేసుకుంటే,
ఒక వ్యక్తిని ప్రభువే గనక పట్టుకుంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవరోధాలు మన జీవితంలో వచ్చినా, ఎన్ని భయంకరమైన తుఫాన్లు మన జీవితంలో వచ్చినా, ప్రభు మన జీవితంలో ఎలాగుంటాడో తెలుసా? ఆయన మన చేయి పట్టుకుని మనకు తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా! ఎలా ఉండే దేవుడు అండి? మనుషులు మనల్ని విడిచిపెట్టేయచ్చు, మనుషులు మనల్ని అసహించుకోవచ్చు, మనుషులు మనల్ని ఛేదరించుకోవచ్చు, కానీ నా ప్రభువు చెప్తున్న మాట, నేను మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపిస్తాను. హల్లెలూయా! హల్లెలూయా! అయ్యో, నన్ను మనుషులందరూ విడిచిపెట్టేశారు, నా మాట ఎవరు వినట్లేదు, నన్ను అందరూ దూరం పెట్టేశారని ఒకవేళ నువ్వు ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తుంటే, నా ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనిన ఉన్నత స్థలాలలోంచి ప్రభువు ఆయన చెయ్యి చాపి దేవుడు మనల్ని పట్టుకునే దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! దావీదును పట్టుకున్న దేవుడు నిన్ను పట్టుకోడా? దావీదుని ఆయన ఉన్నత స్థలంలో నుండి చెయ్యి చాపి దావీదుని నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా? కానీ నీ మీద ఒక బాధ్యత ఉంది, ఏంటో తెలుసా? సువార్త ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా! ఎలా ఉండాలి? చాలామంది ఎలా ఉంటారంటే, నేను రక్షించబడిపోయాను కదా చాలు. అమ్మా, మీ పిల్లలు గుడికి వస్తున్నారా? లేదండి, వాళ్ళకి వివాహం అయ్యేంత వరకు వాళ్ళని తీసుకురమ్మండి. గుడికి వస్తే మరలా ప్రభుని నమ్ముకున్న వాళ్ళు దొరకరేమో అని భయం అండి అని అంటారు చాలామంది. తల్లిదండ్రులుగా వాళ్ళు మాత్రమే గుడికి వస్తారు, పిల్లలు మాత్రం లోకంలో తిప్పుతూ ఉంటారు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. నువ్వు అనుభవించిన రక్షణ నీ కుటుంబస్తులందరూ అనుభవించాలి. హల్లెలూయా! నువ్వు పొందిన సమాధానము నీ గృహంలో ఉన్న వారందరూ ఆ సమాధానాన్ని ప్రభు దగ్గర పొందుకునే వరముగా ఉండాలి. హల్లెలూయా! ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే, యెషయా గ్రంథము 58:14, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నువ్వు సువార్త చెప్పడం మొదలుపెట్టు, యేసయ్య కోసం మాట్లాడడం మొదలుపెట్టు. ఈరోజు చాలా మందికి సిగ్గు యేసయ్య కోసం చెప్పాలంటే కదా. మనము పనిచేసే ప్రదేశంలో యేసయ్య కోసం మాట్లాడవలసిన పరిస్థితి వస్తే, ప్రభు కోసం నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? ప్రభు కోసం నువ్వు జీవించగలవా? ప్రభు కోసము నీ స్వరమెత్తి యేసయ్య ప్రేమ కోసం నువ్వు చెప్పగలవా? ఆలోచన చేయండి. ఒకవేళ దేవుని కోసం నువ్వు నిందలు, దేవుని కోసం నువ్వు అవమానములు భరించడానికి నువ్వు సిద్ధపడిన వ్యక్తివైతే, నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ప్రభు నిన్ను నిలవబెడతాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆలోచన చేయండి. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద మనం అనుకుంటాం, అమ్మో, నేను ప్రభువుని నమ్ముకుంటే చాలా అవమానాలు భరించాలండి, నేను ప్రభువుని నమ్ముకుంటే చాలా నిందలు భరించాలండి అని నువ్వు అనుకుంటావు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు నిందలు గుండా వెళ్తూ ఉండవచ్చు, ఒకవేళ యేసయ్యని నమ్ముకున్నందుకు నువ్వు అవమానాలు గుండా వెళ్తూ ఉండవచ్చు, కానీ దేవుడు నీ తర్వాతి సంతానాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచుతాడు. హల్లెలూయా! హల్లెలూయా! నీ కడుపులోంచి అధికారుల్ని దేవుడు లేవనెత్తుతాడు, నీ కడుపులోంచి ప్రజలను ఏలేవారిని దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా! హల్లెలూయా! మనందరికీ తెలుసు, కడప జిల్లాలో ఆ రోజుల్లో ఒక మారుమూల ప్రాంతంలో, పులివెందుల అనే మారుమూల ప్రాంతంలో ఆ రోజుల్లో ఇంచుమించు 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు పూర్వం వైఎస్ వెంకటరెడ్డి అనే ఒక ఆయన ప్రభుని నమ్ముకుంటే, ఆయన ఆ రోజు ఊరంతా బహిష్కరించింది. ఎందుకు అంటే, ఈయన తక్కువ జాతి గల దేవుణ్ణి ఈయన నమ్ముకున్నాడు, ఈయన అమెరికా వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నాడు అని చెప్పి ఆయన ఆ ఊరంతా వేలేసేసింది. ఊరికి ఎక్కడో దూరముగా పెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆయన ద్వారా కుటుంబస్తులందరూ, ఆయనకు 10 మంది సంతానం అంట, 10 మంది సంతానానికి బాప్తిసాలు ఇప్పించాడంట. ఆ రోజుల్లో ఆయన పొందిన అవమానాలు, ఆ రోజుల్లో ఆయన పొందిన నిందలు, ఆ రోజుల్లో ఆయన క్రీస్తు కోసము భరించిన ఆ అవమానాలన్నిటినీ ఆయన భరించిన కారణాన్ని బట్టి ఆయన తరాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ తరంలోంచి మన రాష్ట్రానికి దేవుడు ముఖ్యమంత్రుల్ని లేవనెత్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకు అవమానాలు అనుభవిస్తున్నావా? నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకు లోకంలో తృణీకరించబడుతున్నావా? భరించు, నీ తరంలోంచి దేవుడు గొప్పవారిని దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా! హల్లెలూయా! నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు.
నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. కానీ ప్రభువు కోసం మనము కొన్ని అవమానాలు భరించవలసి ఉన్నది. ప్రభువు కోసం మనము కొన్ని నిందలు భరించవలసి ఉన్నది. ఈ రోజుల్లో ఆశీర్వాదాలు కావాలి కానీ ప్రభువు కోసం నిందలు మనకు అక్కర్లేదు. ఈ రోజుల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఎంతమంది ఆమేన్ అంటారు. దేవుడు నిన్ను నిందలకు అప్పగిస్తాడు. దేవుడు నిన్ను అవమానాల గుండా నడిపిస్తాడంటే ఎంతమంది ఆమేన్ అంటారు కదా. మనకేం కావాలి? ఆశీర్వాదాలే కావాలి. మనకేం కావాలంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలే కావాలి. కానీ ప్రభువు కోసము మనము ఒక నింద భరించే వారముగా మనం ఉంటున్నామా? ఒక భక్తుడు అంటాడు, క్రీస్తులో ఒక నింద నాకు ఒక 100 అంటాడు. ఏమంటాడండి? క్రీస్తులో నాకు ఒక నింద ఒక 100. ఈ నింద వెనకాల ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయంటే 100 ఆశీర్వాదాలు దేవుడు నాకు దాచి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక నిందను భరించు, ఒక అవమానాన్ని సహించు. ఈ రోజుల్లో చాలామందిని మనం చూస్తూ ఉంటాం, క్రైస్తవుల్లా చాలామంది అయిపోతారు. మరలా అన్యుల మధ్యలోకి వెళ్ళినప్పుడు అన్యుల్లా చాలామంది అయిపోతారు. గుడికి వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా దేవుని సన్నిధిలో కూర్చుంటూ ఉంటారు. కానీ మరలా అన్యులతో సహవాసం చేసినప్పుడు, అన్యుల మధ్యలో ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు, అన్యుల మధ్యలో నిలవబడవలసి వచ్చినప్పుడు మన వేషధారణ అన్యుల్లా ఉంటుంది, మన మాట అన్యుల్లాగా ఉంటుంది, మన ప్రవర్తన అంతా అన్యుల్లా మారిపోద్ది కదా. ఆలోచన చేయండి. చాలామంది నాకు అక్కడక్కడ కనబడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాను. గుడికి వెళ్ళే వాళ్ళని, చర్చిలో మాత్రం ఎంత పరిశుద్ధుల్లాగా ఉంటారో, మళ్ళీ లోకంలో చూస్తే వారి అవతారం అంతా మామూలే. వీళ్ళు అన్యులా క్రైస్తవులా అన్నట్టుగా ఉంటారు. ఆలోచన చేయండి. క్రీస్తు కొరకు మనం ఏం భరించాలి? నిందల్ని, అవమానాల్ని మనము భరించే వారముగా ఉండాలి. మూడవదిగా మనం ఆలోచన చేస్తే 3 విషయాలు నేను మీకు చెప్తాను. ఒకటి ఏంటి చెప్పాను? సువార్తను మనం ఎందుకు ప్రకటించాలో చెప్పాను. రెండవదిగా సువార్త ప్రకటించే వారిని దేవుడు ఏం చేస్తాడండి? ఉన్నత స్థలాల మీద ప్రభువు మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ స్థితి కొద్దిగా ఉన్న నీ పిల్లల్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. నీ గర్భవాసమున పుట్టిన ఆ తరాన్ని ప్రభువు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా మనం ఆలోచన చేస్తే చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 9వ వచనంలో ఆఖరి మాట ఏమంటున్నాడంటే, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఈరోజు నువ్వు సువార్త ఎలా ప్రకటించాలి? బలముగా ప్రకటించాలి. బలంగా ప్రకటించాలంటే ఏంటండి? ఆలోచించేయండి. సాయంత్రం మధ్యాహ్నం మీరు అందరూ సువార్తకు వచ్చినప్పుడు మంచిగా హార్లిక్స్, బూస్ట్ ఇవన్నీ తాగేసి రావాలి. ఎందుకు? ఎలా ప్రకటించమన్నాడు మరి? నా మాట కాదు, దేవుని మాటే. ఎలా ప్రకటించాలి? బలంగా ప్రకటించాలి. కాబట్టి మనం ఎలాగుండాలి? ఇప్పుడు బలంగా ఉండండి. నో, ఆ బలం కోసం ప్రభు మాట్లాడట్లేదు. కానీ ఒక్కొక్కరు దేవుని ఆత్మ బలముతో మనం సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట పని చేయదు. నీ నోటితో చెప్తే ఎవరు వింటారు? మన సొంత జ్ఞానంతో చెప్తే ఎవరు వింటారు? దేవుని వాక్యం అంటుంది, బలముగా ప్రకటించండి. ఒక్కొక్కరు దేవుని ఆత్మతో నింపబడి సువార్త ప్రకటించాలి ఈ రోజుల్లో. హల్లెలూయా. దుష్టుడు పారిపోవాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడి సువార్తను మనం ఎక్కడైతే ప్రకటిస్తామో అక్కడ దుష్టుడు నిలవడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలా ప్రకటించాలి అంటే ప్రార్థనా పూర్వకంగా ప్రకటించాలి, ఆత్మతో నింపబడి ప్రకటించాలి, ఆత్మ ప్రేరేపణతో ప్రకటించే వారముగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నేను ఏ మూల ఎక్కడ ఏ పాట పాడాలో, ఏ మూల నేను ఎక్కడ ఏ మాట చెప్పాలో. హల్లెలూయా, హల్లెలూయా. చేసుకుంటున్నారా ప్రార్థన? మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. లాస్ట్ వీక్ పాస్టర్ గారు సేవకులు ఒక మాట చెప్పారు. ఏమన్నారో తెలుసా? వచ్చే వారం ఎవరు సాక్ష్యం ఇవ్వాలో, ఎవరు ఎక్కడ ఏ పాట పాడాలో జ్ఞానయుక్తంగా ప్రార్థనాపూర్వకంగా రావాలి అని చెప్పారా లేదా? కాబట్టి ఎంతమంది ఆ రీతిగా సిద్ధపడ్డారో నాకు తెలియదు. కానీ సాయంత్రం చూడండి, ఇప్పుడు మనం యుద్ధ రంగానికి వెళ్తాము. వెళ్ళినప్పుడు ఏం ధరించుకోవాలి? ఆయుధాలన్నీ ధరించుకోవాలి. మీకు ఒక విషయం తెలుసా? బహిరంగ సువార్త అనేది ఒక యుద్ధము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అన్నది కదా, మీరు పోరాడునది శరీరాలతో కాదు.
మరి ఎవరితో మనం పోరాడుతున్నామంటే ప్రస్తుత అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుడు వస్తాడు మన దగ్గరికి, ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు, వాడు ఇలా చేయడానికి వీల్లేదు అంటాడు. అయినప్పటికీ మనము సాత్వికంతో మనము దేవుని పని చేసే వరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలనాడు మనం ఆలోచన చేస్తే ఎంతోమంది భక్తులు క్రీస్తు కొరకు చంపబడ్డారు, ఎంతోమంది భక్తులు క్రీస్తు కొరకు హతసాక్షులు అయిపోయారు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు క్రీస్తు కొరకు? ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు క్రీస్తు కొరకు? కనీసం ప్రాణం పెట్టక్కర్లేదు, మనం సమయాన్నన్నా ఇస్తున్నామా దేవునికి? మన దగ్గర ఉన్న ధనాన్నన్నా ఇస్తున్నామా ప్రభు కోసం? కనీసం మనం ఏదైనా ఒక చిన్న విషయంలో ప్రభు కొరకు మనం నిలబడగలుగుతున్నామా? ఆలోచన చేయండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే బలముగా మనము దేవుని వాక్యాన్ని మనము ప్రకటించే వారముగా ఉండాలి. ప్రార్థనా బలము, దేవుని ఆత్మశక్తి అనే బలాన్ని మనం పొందుకోవాలి. శారీరకంగా లావుగా ఎత్తుగా ఉండి ధైర్యంగా ఇది కాదు మనకు కావాల్సింది. నువ్వెంత సన్నగా ఉన్నా, నువ్వెంత పొట్టిగా ఉన్నా సరే దేవుని ఆత్మ ప్రభావంతో నువ్వు వాక్యం చెప్పడం ప్రారంభించు. అనేక ఆత్మలు ప్రభు నీ దగ్గరికి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మార్కు సువార్త 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, మార్కు సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి, సువార్త చెప్పడానికి ప్రభు వాళ్ళకి ఏమి ఇచ్చాడు చెప్పండి? ప్రభు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు సువార్త చెప్పడానికి ఊరికనే వెళ్ళిపోయామనుకోండి, లోకములో ఒక అధికారి ఉన్నాడు కదా, వీడు ఏం చేస్తాడో తెలుసా? ఏంటి, నా ప్రజల్ని చెడగొట్టడానికి వీళ్ళు వస్తారా? ఏంటి, నా ప్రజల్ని నాశనం చేయడానికి, నాశనం అయిపోయే నా చేతిలోంచి వీళ్ళు పరలోకం తీసుకెళ్ళిపోవడానికి వీళ్ళు తయారయ్యారా అని చెప్పి ఏం చేస్తాడో తెలుసా? వాడు మన మీద యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఈ యుద్ధంలో మనం గెలవాలి అంటే దేవుడు మనకి ఏమిస్తున్నాడో తెలుసా? అధికారాన్ని ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా దేవుడి దగ్గర ఈ అధికారాన్ని పొందుకోవాలి. ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గర సువార్తకి సిద్ధపడి వచ్చే వారందరూ కూడా ఎలా రావాలి? ఒక అధికారులుగా మనము రావాలి. హల్లెలూయా. ఎందుకు? ఈ అధికారం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, లోకంలో ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అధికారం ఎవరిస్తాము? మనమే ఇస్తాం. మనం వేసే ఓట్ల ద్వారానే ఒక నాయకుడు నెగ్గుతాడు. ఎన్ని సంవత్సరాలు ఉంటుందా ఆయనకి అధికారం? 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు. మరలా ఇంకొక 5 సంవత్సరాలకి ఇంకొకడు వస్తాడు. వెంటనే ఈ గత 5 సంవత్సరాల్లో ఉన్న నాయకుడిని ఎవరన్నా గౌరవిస్తారా? అంతగా పట్టించుకుంటారా? మన పక్క ఊరిలోంచి వెళ్ళిపోయినా సరే మనం పట్టించుకోము. ఎందుకు అంటే ఆ వ్యక్తికి ఏమి లేదు, అధికారం లేదు, అధికారం లేదు. కానీ ఈరోజు ప్రభు మనకేమిచ్చాడో తెలుసా? ఇది 5 సంవత్సరాలు ఉండే అధికారం కాదు, ఇది 10 సంవత్సరాలు ఉండే అధికారం కాదు. నువ్వు ఈ లోకంలో బ్రతికున్నంతకాలం దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధికారంతో నువ్వేం చేయాలో తెలుసా? సువార్తను ప్రకటించేవాడుగా ఉండాలి. ఈ అధికారంతో నువ్వేం చేయాలో తెలుసా? సువార్తను ప్రకటించేదానిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు 12 మందికి అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఆశ కలిగిన వ్యక్తివైతే, ఈరోజు నువ్వు అలాంటి కోరిక కలిగిన వ్యక్తివైతే నా ప్రభు నీకు ఏమిస్తాడో తెలుసా? అధికారం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయ్యా, నాకు అధికారం కావాలి ప్రభువా, నీవిచ్చే అధికారం నాకు కావాలి ప్రభా. లోకములో నా స్వజల్ని నేను దుష్టుడి చేతిలోంచి విడిపించడానికి, లోకములో ఉన్న అన్య జనాంగాన్ని వాడి చేతిలోంచి విడిపించడానికి నువ్వు ఊరికే వెళ్ళిపోతే వాళ్ళు రారు. నువ్వు ఊరికే వెళ్ళి చెప్పేస్తే వాళ్ళు రక్షించబడరు. అక్కడ దేవుని కార్యం జరగాలి. హల్లెలూయా. అక్కడ దేవుని కార్యం జరగాలి అంటే నీకేముండాలి? అధికారం ఉండాలి, అధికారం ఉండాలి. చూడండి, మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 9వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే,
లూకా సువార్త. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, యేసయ్య ఏం చేశాడు? ఎవరైతే సువార్తకి వెళ్తున్నారో, ఎవరైతే సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారో ప్రభు వాళ్ళకి ఏమి ఇస్తున్నాడంట? ఆయన శక్తిని ఇస్తున్నాడు. ఈ శక్తితోనే మనం బలవంతులం అవ్వాలి. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? రెండవది, శక్తిని ఇవ్వడమే కాదు సుమా, ఆయన అధికారాన్ని దేవుడిస్తున్నాడు. ఎంతమంది ఆయన అధికారాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. ఎంతమంది ఆయన అధికారాన్ని పొందుకుని అధికారులుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం అడింది, శత్రువు బలం అంతటి మీద నేను మీకు ఏమిస్తానంటున్నాడు. చూడండి లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే, చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. హల్లెలూయా. దేవుడు నీకేమిస్తున్నాడో తెలుసా? శత్రువు బలమంతటి మీద దేవుడు నిన్ను అధికారిగా నియమించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. పొందుకోవడానికి నువ్వు సిద్ధమేనా? ఆయన ఇచ్చే అధికారాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయ్యో ఇంటి దగ్గర వంట వండుకోవాలండి, అయ్యో మా ఆయనకి భోజనం పెట్టాలండి, అయ్యో మా పిల్లలు కాలేజీ నుంచి వస్తారండి, ఇంకా లోక సంబంధమైన పనులు వెంట నువ్వు పరిగెడుతూ ఉంటే కనుక అధికారాన్ని దేవుడు నీకు ఇవ్వడు. ఎవరికి ఆ అధికారాన్ని ప్రభు ఇస్తాడంటే ఎవరైతే ఆ అధికారము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే ఆయన మాటకు విధేయులుగా ఉన్నారో, ఎవరైతే ఆయన మాటకు లోబడుతున్నారో వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంట? శత్రువు బలమంతటి మీద దేవుడు మనకి అధికారం ఇస్తాడు. ఊరికి వెళ్ళిపోతే పనులు జరగవు, ఊరికి వెళ్ళిపోతే కార్యాలు జరగవు, ఊరికి వెళ్తే నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్మరు. మరి ఎలాగెళ్ళాలి అంటే అధికారులుగా మనం బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎలాగెళ్ళాలండి? అధికారులుగా. ఈ లోకములో మనం అధికారులం కాకపోవచ్చేమో కానీ దేవుడు మనల్ని పరలోక రాజ్యములో ఆయన ఒక అధికారులుగా, ఆయన సన్నిధిలో, ఈ భూలోక రాజ్యములో దేవుడు మనకిచ్చే అధికారము చాలా గొప్పది. కాబట్టి సువార్తకి వెళ్ళే మనము, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే మనం ఎలా సిద్ధపడాలి అంటే అధికారంతో మనం సిద్ధపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరొక అధికారి వెళ్తున్నాడు అనుకోండి, అధికారి వెనకాల ఎవరుంటారు? సెక్యూరిటీ ఉంటారా ఉండరా? మరి మన సెక్యూరిటీ ఎవరు? చెప్పండి, ఎవరు మన సెక్యూరిటీ? దేవుడేనా? దేవుడా కాదా? ఇంకా దేవదూతల్ని దేవుడు మనకు సెక్యూరిటీగా ఉంచుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. హల్లెలూయా. ఏ యాత్ర ఇది? ఏ యాత్ర ఇది? ఆనందయాత్ర. ఎవరితో మనం యాత్ర చేయాలి? యేసయ్యతో మనం యాత్ర చేసేవారంగా ఉండాలి. ఈ యాత్రలో దేవుడు మనల్ని ఒక అధికారులుగా నిలబెడుతున్నాడు. ఆయన అధికారం పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇందాక దైవజనరాలు చెప్పారు కదా, ఏమన్నారు? లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే. ఎలాగొస్తుంది ఈ అధికారము అంటే నువ్వు నమ్మితే చాలు దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అన్నాడా? కొన్నే అన్నాడా? సమస్తము సాధ్యమే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను అధికారిగా నియమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన ఇచ్చే అధికారాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా?
నువ్వు ఆయన ఇచ్చే అభిషేకాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎంతకాలం అభిషేకం లేకుండా లోకములో పడి తిరుగుతావు? ఎంతకాలం ఆయన ఇచ్చే బలము లేకుండా, ఎంతకాలము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకోకుండా ఇంకా లోకములో తిరుగుతూ ఉంటావు? ఆలోచన చెయ్యి. ఈరోజు దేవుడు ఆయన నిన్ను ఒక అధికారిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. శత్రువు బలం అంతటి మీద, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలం అంతటి మీద అన్నాడా, కొంతటి మీదే అన్నాడా? ఏమన్నాడండి? శత్రువు యొక్క బలం అంతటి మీద దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అధికారులుగా ఆయన నియమిస్తాడు. ఆయన ఇచ్చే అధికారాన్ని మనము పొందుకునే వరంగా ఉండాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1:15. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. పౌలు గారు అంటున్నారు, ఇప్పుడు అధికారాన్ని పొందుకుని నేను ఖాళీగా కూర్చోను. ఈ అధికారం, ప్రభువు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ఏం చేస్తాను? దేనికి నేను సిద్ధపడుతున్నాను అంటే, సువార్త ప్రకటించడానికి నేను ఏం చేస్తున్నాడంటే పౌలు గారు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నారా? ప్రభు పని చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రభు పని చేయడానికి మీ కుటుంబస్తులు సిద్ధంగా ఉన్నారా? ప్రభు పని చేయడానికి మీరు ముందంజలో ఉన్నారా? ఆలోచన చేయండి. పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించడానికి నేను ఎలాగున్నానో తెలుసా? సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. టైం పాస్ కోసం సువార్తకు రావద్దు. ఏదో సరదాగా ఊరిని చూద్దామని సువార్తకు వెళ్ళొద్దు. వీధుల్ని చూద్దామని సువార్తకు రావద్దు. సిద్ధపడి నువ్వు సువార్తకు రాగలుగుతున్నావా? ఆలోచన చేయి. ఒకవేళ నువ్వు టైం పాస్ కోసము, పాస్టర్ గారు ఏదో అంటారు, పాస్టర్ గారు అడుగుతారు రాలేదని, లేదంటే తోటి విశ్వాసులు అడుగుతారు రాలేదని అని చెప్పి అలాంటి కారణాల చేత నువ్వు సువార్తకు వస్తే గనక నీ వల్ల అక్కడ కార్యమేది జరగదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మలో సిద్ధపడి, భారముతో నువ్వు సిద్ధపడి ప్రభువు సన్నిధికి రాగలిగితే, సిద్ధపడి నువ్వు సువార్త పనికి వెళ్ళగలిగితే దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? సువార్తను ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రభు అడుగుతున్నాడు, సువార్తను ప్రకటించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎలా సిద్ధపడుతున్నారు? ఒక ఊరికి వెళ్ళాలంటే ఎంతలా సిద్ధపడతాం మనం కదా? ఆ ఊరికి ఎన్ని రోజులు ఉంటాం? ఎన్ని జతల బట్టలు పెట్టుకోవాలి? ఎక్కడ ఏది అవసరం మనకి? లేదంటే ఎక్కువ ప్రయాణం అయితే తినడానికి ఏం పెట్టుకోవాలి? ఎంత సిద్ధపాటు కదా. కానీ ప్రభు పనిలో మాత్రం సిద్ధపాటు ఉండదు. ప్రభు విషయంలో మాత్రం సిద్ధపడు లేకుండానే మన సొంత జ్ఞానముతో, మన సొంత ఆలోచనలతో మనము ప్రభు పనిని చేయడానికి కనుక ముందుకెళ్తే దాని వలన ఏ విధమైన ప్రయోజనము ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భారము ప్రభువు కొంతమందికి పెడతా ఉన్నాడు. ఈరోజు చాలా సంఘాల్లో వీధి సువార్త చేసే సంఘాలు చాలా కనుమరుగైపోయినాయి. టీవీలో వాక్యం చెప్పడానికి ఓకే, స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పడానికి ఓకే, ఆన్లైన్లో వాక్యం చెప్పడానికి ఓకే, కానీ ఎంతమంది వీధి సువార్త చేసే సేవకులు ఉన్నారు ఈరోజు? నిజమే కదా. మనకిచ్చిన సేవకుని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తాను. ఎందుకు అంటే దేవుడు సేవకుడికి ఆ విధమైన భారాన్ని, దేవుడు సేవకునికి ఆ విధమైన బాధ్యతని అప్పగించాడు. ఈ రోజున నేను ఆలోచన చేస్తే చాలామంది వీధి సువార్త చేసే సేవకులు చాలా తక్కువైపోయారు, చాలా కనుమరుగైపోయారు. వీధి సువార్తే జరగట్లేదు ఎక్కడా కూడా. కానీ దేవుని వాక్యం అంటుంది, సువార్త చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సువార్త చేయడానికి మీ సంఘము సిద్ధముగా ఉందా? సువార్త చేయడానికి మన సంఘము సిద్ధముగా ఉందా అంటే నీ దగ్గర జవాబు ఏముందో ఆలోచన చేయి. పౌలు అంటున్నాడు, సువార్త పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 15:14. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులను అర్పణ
పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసం ఆయన అన్యజనులకు పరిచారకుడిగా ఉన్నాడంట? యేసుక్రీస్తు విషయమై నేను అన్యజనులకి ఏం చేయడానికి సిద్ధపడుతున్నానో తెలుసా? పరిచర్య చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనులకు మనం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఏ పరిచర్య అంటే సువార్త పరిచర్య మనం చేసేవారంగా ఉండాలి. పౌలు అంటున్నాడు, ఒక గొప్ప దైవజనుడు, సంఘ స్థాపకుడు, ఎన్నో పత్రికలు బైబిల్ గ్రంథంలో రాసిన ఈ పౌలు మహాశయుడు ఏమంటున్నాడో తెలుసా? అన్యజనుల విషయంలో క్రీస్తుకు పరిచారకుడనై ఉన్నారు. నీ బంధువుల యొద్ద నువ్వు ఎలాగున్నావు? నీ బంధువుల అన్యుల మధ్యలోకి నువ్వు వెళ్తున్నప్పుడు వాళ్ళకి క్రీస్తుని చూపించే విధంగా నువ్వు ఉన్నావా? నీ మాట వాళ్ళకి క్రీస్తుని చూపించే విధంగా ఉందా? నీ ప్రవర్తన వాళ్ళకి క్రీస్తు ప్రేమని చూపించే విధంగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? ఆలోచన చేయండి. పౌలు అంటున్నాడు, అన్యజనులలో క్రీస్తుకు పరిచారకుండా అయిపోయాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో పరిచర్య చేస్తున్నారు, మంచిదే. సంఘములో ప్రతి పని విషయంలో ఒక మంచి నమ్మకమైన పరిచారకులుగా మీరున్నారు, మంచిదే. కానీ అదే విషయంలో లోకములో ఉన్న అన్యజనులకు క్రీస్తు సువార్త విషయంలో మీరు పరిచారకులుగా ఉన్నారా? మీరు ఉద్యోగం చేసే ప్రదేశాల్లో క్రీస్తుకి పరిచారకులుగా ఉన్నారా? మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో, మీరు వ్యవసాయం చేసే ప్రదేశంలో మీరు క్రీస్తుకి పరిచారకులుగా ఉన్నారా? ఆలోచన చేయండి. మనం ఎక్కడున్నా క్రీస్తును మహింపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య ఒక వీడియో నన్ను చాలా ఆనందింపచేసిందన్నమాట. ఎక్కడో నాకు తెలియదు కానీ ఒక చిన్న వీడియో. ఆ వీడియోలో ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, కోతలకు వెళ్తారు కదండి ఆడవాళ్ళు, చాలామంది కోతలకు వెళ్తారు కదా. మీరు చూసే ఉండవచ్చు ఈ వీడియో. ఆడవాళ్ళు ఒక 10 మంది 15 మంది ఆడవాళ్ళు కూడుకుని మధ్యాహ్నం లంచ్ చేస్తారు కదా, క్యారేజీలు పట్టుకుని పొలం పనులకు వెళ్తారు కదా. వాళ్ళందరూ లంచ్ అయిపోయాక ఒక చోట రౌండ్ టేబుల్ సమావేశం, అంటే రౌండ్గా కూర్చుని వాళ్ళందరూ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మరి వాళ్ళ దగ్గర ఉన్న వాయిద్యాలు ఏంటో తెలుసా? వారు తినేసిన గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలనే వాయిద్యాల కింద వాయిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చాలా వైరల్ అయింది ఆ వీడియో, యూట్యూబ్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ. నిజంగా నాకు అనిపించింది, వీళ్ళు ఏ పని కోసం వెళ్ళారు? కోతలు కోసుకోవడానికి వెళ్ళారు పొలానికి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఉన్న టైంలో దేవుణ్ణి స్తుతించడం మొదలెట్టారు, దేవుణ్ణి ఘనపరచడం మొదలెట్టారు, దేవుని కార్యాలను వివరించడం మొదలెట్టారు. ఈరోజు ఎంతమందికి ఉంది మనసు? చదువుకునే నువ్వు ఒక స్టూడెంట్గా ప్రభు పని చేయగలుగుతున్నావా? కాలేజీలో వ్యాపారం చేసే నువ్వు వ్యాపారం చేసే స్థలంలో ప్రభు పని చేయగలుగుతున్నావా? ఉద్యోగస్తుడిగా ఉన్న నీ ఉద్యోగ ప్రదేశంలో ప్రభు కోసం నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావా? ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు, నేను అన్యజనుల విషయంలో నేను క్రీస్తుకి ఎలా ఉన్నాడంట? పరిచారకుడిగా ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు. సువార్త భారము పౌలు గారిలో ఎంత ఎక్కువగా ఉందో ఆలోచన చేయండి. అయ్యో, నశించిపోతున్న వారి పట్ల భారము ఎంత ఎక్కువగా ఉందో తన హృదయంలో ఆలోచన చేయండి. క్రీస్తుకు మనము అన్యజనులలో ఎలాగుండాలి? పరిచారకులుగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే రోమీలకు రాసిన పత్రిక 18వ అధ్యాయం 18వ వచనం చదవండి. 15వ అధ్యాయం 18వ వచనం. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించుచున్నాను. హల్లెలూయా. క్రీస్తు సువార్తను ఏం చేస్తున్నాడంట?
సంపూర్ణముగా ప్రకటిస్తున్నాడంట. ఎలాగంటున్నాడు? అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను. హల్లెలూయా. చూడండి ఎన్ని బలాలో. ఇందాక నేను చెప్పాను కదా ఎలా ప్రకటించాలి? బలముగా ప్రకటించాలి. ఏ బలముగా ప్రకటించాలి? పరిశుద్ధాత్మ బలము చేత, గురుతుల బలము చేత, క్రియ అనే బలము చేత క్రీస్తును నువ్వేం చేయాలి? ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కోసం అన్యుల మధ్యలో ఎలాంటి సాక్ష్యం ఉంటుందో తెలుసా? ఈవిడ అసలు ఎప్పుడు ప్రార్థన మందగానండి, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్తుందండి. ఈవిడ ఎప్పుడు మానకుండా చాలా క్రమంగా మందిరానికి వెళ్తుందండి. ఈయన మానకుండా క్రమంగా గుడికి వెళ్తాడండి. కానీ ఈయన పనులు మాత్రం చాలా దేవునికి అసహ్యమైన పనులు చేస్తాడండి. ఈమెకి మంచి సాక్ష్యం లేదండి, ఇతనికి మంచి సాక్ష్యం లేదండి. గుళ్ళో మాత్రం చాలా మంచిగా పాటలు పాడతాడు, కానీ లోకంలో మరలా సినిమాలు చూస్తాడండి, లోకంలో చాలా దేవునికి అసహ్యమైన పనులు చేస్తాడండి అని సాక్ష్యం మనకు ఉండకూడదు. సువార్త ప్రకటించే నువ్వు ఎలాగుండాలో తెలుసా? మంచి సాక్షిగా ప్రభు కోసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గురుతుల బలము చేత అక్కడ అంటున్నాడు కదా, క్రియ వాక్యము చేతను. ఎందుకు? అన్యజనులు విధేయులగునట్లు. మనం ఊరికనే ప్రభు కోసం చెప్తే ఎవరు నమ్ముతారండి? లోకంలో ఎవరు నమ్ముతారు చెప్పండి? ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. అలాంటి నువ్వు సువార్త చెప్పినప్పుడు ఆ అన్యజనులు ప్రభువుకి విధేయులు అవ్వాలంటే అక్కడ మనలో ఉండవలసిన క్వాలిఫికేషన్స్ చెప్తున్నాడు. ఏమన్నాడో తెలుసా? నీ మాట విన్న అన్యులు, నీ మాట విన్న అన్యులు ప్రభు సన్నిధికి రావాలి అంటే, నీ మాట విన్న అన్యులు ప్రభువుకి విధేయులు అవ్వాలి అంటే, వారు మారు మనసు పొందాలి అంటే, వారు రక్షింపబడాలి అంటే ఏం చేయాలంట? అక్కడ అంటున్నాడు కదా, వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, వీటన్నిటి చేత నువ్వు నింపబడాలి. హల్లెలూయా. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతం జరగాలి. హల్లెలూయా. నువ్వెక్కడ మాట చెప్తే అక్కడ మాట జరిగిపోవాలి అంటే నువ్వేమవ్వాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. నువ్వు ఎలాగుండాలి? దేవుని ఆత్మావేశంతో నువ్వు మాట్లాడే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యం అంటే వ్యర్థమైన మాటల్లో దోషం ఉండక కొంతమంది మాట్లాడతారు, ఎంత వ్యర్థమైన సంభాషణలు సంభాషిస్తారు. కొంతమంది మాట్లాడతారు, ఎంత వ్యర్థమైన మాటలు మాట్లాడతారో. దేవుని వాక్యం అంటే వ్యర్థమైన మాటలలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు ఎవరంట? బుద్ధిమంతుడు. సామెతల్లో ఉంటుందా మాట? వ్యర్థమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు అంటున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే గురుతుల బలము చేత, పరిశుద్ధాత్మ బలము చేత నువ్వు సువార్త ప్రకటించాలి. దేవుని ఆత్మతో నింపబడి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు, భోజనం చేస్తారు, మరలా సువార్త ప్రకటించడానికి వస్తారు. ఈ మధ్యలో ఒక 10 నిమిషాలు, పావు గంట టైం ఉంటుంది. ఈ టైంలో మనం ఏం చేయాలి? ఇంట్లో ఉన్న సామానం అంతా కడుక్కు రావాలా? బట్టలన్నీ పొద్దున్న ఆరేసి వస్తారు కదా, ఆ బట్టలన్నీ మడతెట్టుకు రావాలా? ఒకవేళ మగవాళ్ళు అయితే ఏదో వ్యాపారము, ఏదో పని ఉంటుంది కదా, ఆ పని చూసుకురావాలా? నో 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 నో. ఏం చేయాలో తెలుసా? ప్రార్థనాపూర్వకంగా మనము సువార్తకి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక మనిషిగా నువ్వు సువార్తకి వెళ్ళావనుకోండి, ఎవడైనా వచ్చి ఎక్కడైనా కరపత్రిక ఇస్తున్నప్పుడు ఏదైనా వాక్యం చెప్పినప్పుడు లాగిపెట్టి ఒకడు కొట్టాడు అనుకోండి, మరలా మనం ఏం చేస్తామో తెలుసా? వెంటనే అని కూడా ఎత్తాం ఈ చేత్తో. అలా కాకుండా నువ్వు ప్రార్థనాపూర్వకంగా, నువ్వు దేవుని ఆత్మతో నింపబడి, నువ్వు దేవుని శక్తితో నింపబడి నువ్వు సువార్తకు వచ్చావనుకోండి, ఎవడైనా లాగపెట్టి ఒకటి కొడితే వాడిని కూడా గాడ్ బ్లెస్ యూ అని చెప్పి మరో కరపత్రిక మనం ఇవ్వగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మనం ఆత్మతో నింపబడాలి. ఎందుకు ఆత్మతో నింపబడాలి? అందుకే దేవుని వాక్యం ఏమన్నది కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. వారు ఏం చేస్తారంట? భూలోకమును స్వతంత్రించుకుందురు. హల్లెలూయా. గాంధీ గారి మాట చదివారు బైబిల్లో. ఆత్మకథ అని ఒక బుక్ ఉంటుంది. గాంధీ గారు తన కోసం తాను రాసుకున్నారన్నమాట తన జీవితాన్ని. ఆ ఆత్మకథ నేను ఒకసారి చదివాను. ఆ బుక్ నేను చదివినప్పుడు అందులో ఉంది, మత్తయి సువార్తలో ఆయన గాంధీ గారు బైబిల్ చదివినప్పుడంట ఈ మాట ఆయన్ని ఆకర్షించిందంట. ఏ మాట? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. ఇంకోటి ఉంటుంది కదా,
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈ మాట చదివి గాంధీ గారు ఏం చేశారో తెలుసా? మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం సాత్వికం మనలో రావాలి అంటే, దీనత్వం మనం కలిగి జీవించాలి అంటే మనలో ఏముండాలి? ఏం కలిగి ఉండాలి? మనము ఆత్మను కలిగిన వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటామో, ఎప్పుడైతే మనలో ఆయన ఆత్మ మనలో నివసిస్తుందో, ఆటోమేటిక్గా మనలోంచి ఏమొస్తాయి? ఆత్మ ఫలాలు అనేవి వస్తాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ మనలోకి వస్తాయి కదా. ఇవన్నీ మనలోకి రావాలంటే ఎప్పుడు? దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు, దేవుని ఆత్మ బలాన్ని మనం పొందుకున్నప్పుడు, దేవుని ఆత్మ శక్తిని మనము పొందుకున్నప్పుడు ఇవన్నీ మనలోకి వస్తాయి. అప్పుడు ఆత్మ బలముతో మనం ఒక ఊరిలో అడుగు పెట్టామనుకోండి, దేవుడు ఆ ఊరిని మనకి ఏం చేస్తాడో తెలుసా? మనకు స్వాధీనం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం వెళ్ళే ఊరిని దేవుడు మనకి స్వాధీనపరచాలి అంటే, ఈరోజు మనం వెళ్ళే సువార్తకి వెళ్ళే గ్రామాన్ని మన చేతులకి ప్రభువు అప్పగించాలి అంటే, మన సంఘానికి ప్రభు అప్పగించాలి అంటే, ఊరుకునే వెళ్ళిపోతే కార్యాలు జరగవు. నువ్వు ఎలాగెళ్ళాలో తెలుసా? ఆత్మ పూర్ణుడిగా నువ్వు ఆ గ్రామంలో అడుగు పెట్టాలి. హల్లెలూయా. ఎలాగ అడుగు పెట్టాలి ఆ గ్రామంలో? ఆత్మ పూర్ణులుగా మనం ఆ గ్రామంలో అడుగు పెట్టాలి. మనం అడుగు పెడితే దెయ్యాలు సహితం పారిపోవాలి. ప్రభు ఇచ్చిన అధికారం అది మనకి. చెప్పండి, ఏమిచ్చాడు? ప్రాక్టికల్గా జరగాలండి. ఏదో వాక్యం చదువుకున్నా విన్నానో ఏంటి ఉపయోగం? చాలా గ్రంథాల్లో చాలా మాటలు ఉన్నాయి, కానీ ఈ వాక్యం ఎలాంటిదో తెలుసా? ప్రాక్టికల్గా మన జీవితంలో జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాక్టికల్గా మన జీవితంలో జరగాలి. దేవుడు శత్రు బలమంతటి మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఆత్మపూర్ణులుగా మనం ఒక గ్రామంలో అడుగు పెడితే ఆ గ్రామాన్ని ప్రభు మన సంఘానికి ఇవ్వాలి. అది ఆత్మబలం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని శక్తిని ప్రత్యక్షపరచబడడం అంటే, అది దేవుని శక్తిని అనుభవించడం అంటే. ఏదో ఊరికనే వెళ్ళాము వచ్చేసాం, ఏం ప్రయోజనం? టైం వేస్ట్ అంతే. హల్లెలూయా కదా. టైం వేస్టా కదా? అలా కాదు. ఒక గ్రామంలో మనము ఆత్మ పూర్ణులుగా అడుగు పెట్టాము అంటే ఆ గ్రామం ప్రభు మనకి ఇచ్చేయాలి. హల్లెలూయా. ఆ గ్రామంలో ఉన్న ప్రజల్ని దేవుడు మనకు అప్పగించేయాలి. హల్లెలూయా. ఆ గ్రామంలో ఉన్న సాతాను శక్తులు కాలిపోవాలి యేసు నామములో. హల్లెలూయా. ఆ గ్రామంలో ఉన్న త్రాగుడు ఆత్మ యేసు నామములో లయమైపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రామంలో ఉన్న చేతబడి శక్తులు, దురాత్మ శక్తులు, భానుమతి శక్తులు యేసు నామములో లయమైపోవాలంతే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలాగెళ్ళాలో తెలుసా? ఆత్మపూర్ణుడిగా గ్రామంలో అడుగు పెట్టాలి. ఆత్మపూర్ణులుగా మనము దేవుని పని చేసేవారంగా ఉండాలి. 2 వాక్యాలు నేను చూపించి ముగిస్తాను, చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఏమంటున్నాడండి? దేవుడు నిన్ను ఎందుకు పంపాడు ఈ లోకంలోకి? దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు? ఇక్కడ అంటున్నాడు కదా, ఎందుకండి? బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను, చెప్పండి అందరూ మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఎందుకు పంపాడు నిన్ను? సరదాగా ఆడుకుంటావనా? సరదాగా జోకులు వేసుకుంటూ తిరుగుతారనా? ఆ ఊరు చూస్తారనా? ఎందుకు పంపాడు? ఎందుకు వెళ్ళమంటున్నాడు? ఎందుకు అధికారం ఇచ్చాడు దేవుడు నీకు అంటే, సువార్త ప్రకటించడానికి ప్రభువు నిన్ను పంపుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు పంపుతున్నాడండి ప్రభు నిన్ను?
సువార్త ప్రకటించడానికి పంపుతున్నాడు. కాబట్టి సువార్త పనిని మనము సక్రమంగా చేసేవారముగా ఉండాలి. హల్లెలూయా. ఆయన సిలువ వ్యర్థము కాకుండానట్లు సువార్త ప్రకటించు. ఆయన సిలువ వ్యర్థము కాకుండానట్లు ఆ సిలువ ప్రేమను లోకానికి తెలియపరచు. ఆయన సిలువ వ్యర్థము కాకుండానట్లు ఆ సిలువ యొక్క క్షమాగుణాన్ని లోకానికి తెలియచేయి. దేవుని వాక్యం అంటది, ఎందుకు నన్ను పంపించాడంటే పౌలు అంటున్నాడు, ఎందుకు నన్ను పంపావు ప్రభువా? నీ సిలువ వ్యర్థము కాకుండా నీ సువార్తను ప్రకటించడానికి నన్ను పంపాడు. ఈరోజు నిన్ను కూడా అందుకే పంపుతున్నాడు. దేవుడు నీకు అధికారం ఇచ్చింది అందుకే, దేవుడు నీకు అభిషేకం ఇచ్చింది అందుకే, దేవుడు తన బలం ఇచ్చింది అందుకే. నీకు ఊరికనే తన బలం ఇవ్వలేదు. చల్లగా ఉంది కదా, వేడి వేడి పచ్చిమిరకాయ బజ్జీలు వేసుకుని తిని పడుకుంటామని దేవుడు నీకు బలం ఇవ్వలేదు. ఆయన సువార్త పని చేస్తావని దేవుడు నీకు బలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన సువార్తను చేస్తావని దేవుడు నిన్ను అభిషేకించాడు. ఎందుకు దేవుడు నిన్ను అభిషేకించాడు? ఎందుకు నీకు దేవుడు అధికారం ఇచ్చాడో తెలుసా? ఆయన సువార్త పని చేస్తావని. హల్లెలూయా, హల్లెలూయా. మునగ తీసుకుని చక్కగా ఏసి వేసుకుని దుప్పటి కప్పుకుని పడుకుంటావని దేవుడు నిన్ను అభిషేకించలేదు. చక్కగా పడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తామని దేవుడు నిన్ను అభిషేకించలేదు. ఒకవేళ అలా చేసేవనమైతే లోకంలో చాలా మంది ఉన్నారు, గనులైన వారు, గొప్పవారు చాలా మంది ఉన్నారు లోకంలో. కానీ దేవుడు నిన్ను ఎందుకు అభిషేకించాడంటే ఆయన సువార్త పని చేస్తావని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివితే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలెను. ఇక్కడ అంటున్నాడు పౌలు, సువార్త ద్వారా పౌలు గారు ఏం చేశారంట? కొంతమందిని సువార్త ద్వారా పౌలు గారు కన్నారంట. అర్థమైందా? ఇందాక సేవకురాలు ఒక మాట చెప్తూ ఏమన్నారు? ప్రసవ వేదన పడాలి అన్నారు కదా. ఎంతమంది చక్కగా చల్లటి గాలి వస్తుంది, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతున్నారు, జోగి వాళ్ళు జోగుతున్నారు, కొంతమంది ఎక్కడో ఆలోచించే వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తున్నారు. ఇంటి దగ్గర కూర కట్టేనో లేదో, పొయ్యి మీద పాలు పెట్టేనో లేదో, ఈ ఆలోచనలు మా సిస్టర్స్కి, బ్రదర్స్కి ఏమో ఇంటి దగ్గర ఎవరు ఎలాగున్నారో, లేదంటే ఇంటి దగ్గర ఫోన్ వదిలేసి వచ్చాను అది ఎక్కడుందో. దేవుని వాక్యం అంటుంది, సువార్త ద్వారా నేను మిమ్మును కన్నాను. ఓకే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఎంతమందిని కన్నావు? ఆలోచన చేయండి. రక్షించబడిన నాటి నుండి నేటి వరకు ఎంతమందిని కన్నావు? అదేంటండి అలా అంటున్నారు? నాకు ఒక అబ్బాయి అండి, నాకు 2 అమ్మాయిలండి, నాకు 4 పిల్లలండి. ఇది కాదు ప్రభు అడిగేది. సువార్త ద్వారా ఎంతమందిని నువ్వు కన్నావు? వీళ్ళ నా పిల్లలండి చెప్పగడానికి నీ పక్కన ఎవరన్నా ఉన్నారా? నేను కన్న నా ఆత్మీయ కుమారులండి, నేను కన్న నా ఆత్మీయ సహోదరండి, నేనే సువార్త చెప్పి ఈ వ్యక్తిని రక్షించానండి అని చెప్పడానికి ఎవరైనా ఉన్నారా నీ దగ్గర? ఆలోచించే. ఒక్కరినన్నా చూపించగలవా నువ్వు? పౌలు అంటున్నాడు, నేను సువార్త ద్వారా మిమ్మును కంటిని. చెప్పగలవా ఈ సాక్ష్యం? ఎప్పుడు నువ్వు, నీ భార్య, నువ్వు, నీ భర్త, నీ పిల్లలు, మీరే ఇంకంతే. గుడికి మీరే వస్తారు, మీతో ఒక్కళ్ళన్నా వస్తున్నారా? ఒక్క ఆత్మనన్నా మీరు తీసుకురాగలుగుతున్నారా? దేవుడు పౌలు అంటున్నాడు, నేను సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఎంతమందిని సువార్త ద్వారా కంటున్నారు? శారీరకంగా ఒకవేళ నేను ఒక మాట చెప్పనా, శారీరకంగా నీకు పిల్లలు పుట్టకపోయినా ఏ విధమైన నష్టం లేదు. కానీ ఆత్మీయంగా నువ్వు కనకపోతే దేవుడు నీకు ఏం ప్రతిఫలం ఇస్తాడు? ఈ రోజుల్లో బలమంగా చాలా పెద్ద పెద్ద అభిషక్తులు, గొప్ప గొప్ప దైవజనులు కొంతమందికి పిల్లలు లేరు, తెలుసా మీకు? చాలా ప్రస్తుతం బ్రతికున్న సేవకుల్లో బలమైన సేవ, పెద్ద పరిచర్యలు చేసే కొంతమంది బలమైన సేవకులకి పిల్లలు లేరు, శారీరకంగా పిల్లలు పుట్టలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు కృంగిపోకుండా, మనకి వివాహం అయ్యాక ఒక 1 ఇయర్కి 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఎంత కుమిలిపోతామో, ఎంత కృషించిపోతామో కదా. కానీ ఆ సేవకులు ఏమంటారో తెలుసా?
మా సువార్త ద్వారా అనేక మందిని మేము కన్నాము. సంఘంలో ఉన్నవారే మా పిల్లలు. నిజమే, సువార్త ద్వారా ఎంతమందిని కన్నావు? ఒక్క ఆత్మనైనా రక్షించగలిగేవా? నీ వ్యక్తిగతంగా నువ్వు సువార్త చెప్పి ఒక్కళ్ళైనా ప్రభు దగ్గరికి నడిపించావా? ఎప్పుడైనా సేవకుడికి పరిచయం చేసావా? పాస్టర్ గారు ఇదిగోండి మా ఇంటి దగ్గర ఉంటుందండి, ఈమె చాలా అన్యురాలండి, యేసయ్య తెలియదండి, యేసయ్య ప్రేమ తెలియదండి అని ఒక్క ఆత్మనైనా తీసుకొచ్చి ప్రభువుకి సేవకుడికి పరిచయం చేసావా? నువ్వు సేవకుడికి ఇచ్చే గిఫ్ట్ ఏంటి? ఆత్మలే. నువ్వు దేవుడికి ఇచ్చే గిఫ్ట్ ఏంటి? మీ చెట్టును కాయ కాచిందనో లేదా మీ పంటలో కొంచెం బాగానో ఇవి ఇస్తే సేవకుడు ఏమీ ఆనందించడు. కానీ ఒక ఆత్మను ప్రభు సన్నిధికి తీసుకొస్తే, నశించిపోయే ఒక ఆత్మను పట్టుకొని, పాస్టర్ గారు ఈ వ్యక్తిని నేను మీకు అప్పగిస్తున్నానండి, పాస్టర్ గారు ఈ వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేయండి, ఈ వ్యక్తి కుటుంబం రక్షించబడాలి అని చెప్పి ఒక అన్యుని నువ్వు సేవకుడికి అప్పగించగలిగావా? ఒక అన్యుడిని నువ్వు ప్రభువుకి అప్పగించగలిగావా? అది కన్నడం అంటే. ప్రసవ వేదన పడాలి. ఒక వ్యక్తిని మనం మందిరానికి తీసుకురావాలంటే ఎంత కష్టపడాలో ఆలోచన చేయండి. నా జీవితంలో జరిగిన ఒక్క విషయాన్ని నేను ముగిస్తాను. ఒకసారి నేను కాకినాడ డిఎస్సి కోచింగ్లో ఉన్నప్పుడు, బీఈడి అయిపోయాక డిఎస్సి కోచింగ్కి వెళ్ళినప్పుడు బస్ స్టాండ్లో నాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తికి నేను బస్ స్టాండ్లోనే సువార్త చెప్పాను. నిజంగా ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, ఆ వ్యక్తి పుట్టుపూర్వోత్తరాలు నాకు తెలియదు, నా ఏజే ఉంటుంది, ఒక యవ్వనస్తుడే. ఆ వ్యక్తిని నేను సువార్త చెప్పి ఆ బ్రదర్ ఫోన్ నెంబర్ నేను తీసుకుని కొన్ని రోజులు ఆ వ్యక్తితో మాట్లాడుతూ, నేను కాకినాడలో ఉన్నప్పుడే అక్కడ ఒక సేవకుడికి నేను ఆ వ్యక్తిని అప్పగించాను అనమాట. తీసుకెళ్ళి సేవకురాలికి ఆ వ్యక్తిని అప్పగించి, ఇదిగో అండి పాస్టర్ గారు ఈ వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేయండి, నేను కాకినాడలో ఎంతకాలం ఉంటాను, మరలా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, కానీ ఈ వ్యక్తి స్థానికుడు కదా, కాబట్టి ఈ వ్యక్తిని నేను మీకు అప్పగిస్తున్నాను అని చెప్పి నేను ఆ వ్యక్తిని నేను అప్పగించాను. అయిపోయింది. అసలు తర్వాత కొన్ని సంవత్సరాలు నాకు అసలు ఆ వ్యక్తి కోసము నేను ఆ వ్యక్తికి సువార్త చెప్పినట్టు గుర్తులేదు, ఆ వ్యక్తి ఎవరో మర్చిపోయాను. కానీ ఒకసారి ఆ సేవకురాలికి నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ అబ్బాయి పేరు కూడా రామ్జీ మాట. ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? రాము, నువ్వు ఒక వ్యక్తిని తీసుకొచ్చావు, ఒక వ్యక్తిని నాకు పరిచయం చేసావు, గుర్తుందా? అబ్బాయి పేరు రామ్జీ. ఇప్పుడు ఆ కుటుంబం అంతా రక్షించబడ్డారు, ఆ కుటుంబం అంతా మన సంఘానికి వస్తుంది అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు నిజంగా చాలా ఆశ్చర్యమైంది. ఈ మధ్య కాలంలో సువర్ణాన్ని నేను కాకినాడ ఎగ్జామ్కి తీసుకెళ్తూ ఆదివారం ఆరాధనకి ఆ సంఘానికి వెళ్ళానమాట. వెళ్ళినప్పుడు ఆ బ్రదర్ నా దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని చాలా సంతోషపడ్డాడు. అన్నా, నువ్వే నన్ను ఈ సంఘానికి నడిపించావు, ఈరోజు నా కుటుంబం అంతా రక్షించబడింది, నా కుటుంబం అంతా. నేను అనగలను, ఆ వ్యక్తిని నిజంగా నేను కన్నాను. హల్లెలూయా. సువార్త విషయంలో నేను ఏం చేశాను? ఆ వ్యక్తిని కన్నాను. కొన్నిసార్లు ఫోనులు చేసి, కొన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి బతిమాలి, ఒరే బాబు ప్రార్థనకు రా, దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు, దేవుడు నీ జీవితాన్ని ఇలాంటి సాక్ష్యాలు నేను ఇన్ని చెప్పగలను. ఇంతమంది నేను ప్రభువులోకి నడిపించాను. ఉందా మీకు ఆ సాక్ష్యం? ఒక్క వ్యక్తినైనా నువ్వు ప్రభు కోసం పట్టుకున్నావా? భారం కలిగి, బాధ్యత కలిగి, ఉపవాసం ఉండి దేవుని కోసం, నశించిపోయే ఆత్మల కోసం నువ్వు ప్రార్థన చేయగలవా? నిజంగా ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని చూసినప్పుడు ఆ వ్యక్తిలో వేసిన ఒక్క బీజము, ఒక్క చిన్న వాక్యము ఆ కుటుంబం అంతా రక్షించబడింది. ఎంతమందిని కంటున్నారు మీరు ఆలోచన చేయండి. ఎంతసేపు మనమే సంఘానికి వస్తాం, మనమే గుడికి వస్తాం, మనమే పరిచర్య చేస్తాం, మనమే వాడబడతాం, మనమే వెళ్ళిపోతూ ఉంటాం. ఏంటి ప్రయోజనం? అంజూరపు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఫలాలు ఏదైనా దొరుకునేమో, ఏదైనా ఫలం ఉంటుంది, ఫలాలు లేవని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆ చెట్టుని శపించాడు. ఈరోజు ప్రభువు నీలో చూసే ఫలం ఏంటో తెలుసా? నువ్వు ఎంతమందిని కన్నావు ఆత్మీయంగా? ఎంతమందికి నువ్వు సువార్త చెప్పావు? ఎంతమందిని సేవకుడికి అప్పచెప్పావు? ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించావు? ఆలోచన చేయి. పౌలు అంటున్నాడు, నేను సువార్త ద్వారా నేను మిమ్మును కన్నాను అంటున్నాడు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. హల్లెలూయా.
ఏమంటున్నాడండి? సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది. ముఖ్యంగా సువార్త ప్రకటించవలసిన భారము ప్రభు యవ్వనస్తుల మీద పెట్టాడు. వారి యవ్వన జీవితాల్ని ప్రభు చేతిలో పెడితే ప్రభు ఏం చేస్తాడంటే ఒక ధృవతారలాగా ప్రభు వారిని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు బలముగా వాడబడే దైవజనులందరూ కూడా వారి యవ్వన జీవితాల్ని ప్రభు చేతిలో పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు యేసన్న గారు వారి యవ్వన ప్రాయంలో రక్షించబడ్డాడు. వారి యవ్వన జీవితాన్ని ప్రభు చేతిలో ఇంచుమించు రక్తము బకెట్లు రక్తము ఆయన కక్కుకునే ఆ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆ దైవజనుడు తన యవ్వన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టాడు. ఒక బలమైన పరిచర్య చేశాడు. హల్లెలూయా. దైవజనులు భక్త్ సింగ్ గారు, దైవజనులు సాధు సుందర్ సింగ్ గారు, వీళ్ళందరూ కూడా యవ్వన కాలంలో పట్టబడ్డారు. ఈరోజు యవ్వనస్తుడిగా నీకు భారం ఉందా? ఒక యవ్వన సహోదరిగా సేవ పట్ల భారం ఉందా? ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మీరుంటున్నారా? ఆలోచన చేయండి. దేవుడు అన్నాడు, ఈరోజు బలముగా వాడబడి ఒక మనకు మాదిరిగా ఉంచి పరిచర్య చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన సేవకులందరూ కూడా వారి యవ్వన జీవితాలను ఏం చేశారు తెలుసా? ప్రభు చేతిలో పెట్టారు. ఈరోజు భక్తి గల తల్లిదండ్రులుగా ఉంటే పిల్లల్లో భక్తి ఉండట్లేదు. ఒకవేళ భక్తి గల పిల్లలుగా ఉంటే తల్లిదండ్రుల్లో భక్తి ఉండట్లేదు. కానీ దేవుని వాక్యం అంటుంది, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్తను ప్రకటించబడకపోతే, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు భక్తుడు. ఎంతమందికి ఉంది ఈ అనుభవం? కొన్నిసార్లు నీకు అందుకేనేమో శ్రమలు వస్తున్నాయి. ఎందుకు వచ్చింది ఈ శ్రమ? ఎందుకు వచ్చింది ఈ కష్టం? ఎందుకు వచ్చింది ఈ బాధ? ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు సువార్త చెప్పట్లేదు కాబట్టి. ఎందుకు వచ్చిందో తెలుసా? నీ ఇరుగు పొరుగు వారికి క్రీస్తుని కోసం నువ్వు పరిచయం చేయట్లేదు కాబట్టి. ఆలోచన చేయి. ఆ భారం ఉందా నీకు? ఒక్క నిమిషం ఎక్కడి వారు అక్కడే మోకరిద్దామా? మోకరిద్దాం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నాకు అధికారం కావాలి ప్రభువా. ఒకవేళ మోకరించలేని వారు లేచి నిలబడండి. మోకరించే శక్తి కలిగిన వారు మోకరించండి. యవ్వనస్తులందరూ మోకరించాలి. మీ స్థలాల్లోనే మీరు మోకాలు వేయాలి. యవ్వనస్తులందరూ నిలువు మోకాలు వేయాలి. ప్రతి ఒక్కళ్ళు, అయ్యా నాకు అలాంటి భారము నాకు కావాలి ప్రభువా. ప్రతి ఒక్కళ్ళు కళ్ళు ముయ్యాలి. యవ్వనస్తులందరూ కళ్ళు ముయ్యాలి. దేవుని సన్నిధిలో భారం కలిగిన యవ్వనస్తులుగా, ఒక బాధ్యత కలిగిన యవ్వనస్తులుగా ఎవరు ఇటు అటు వెళ్ళిపోవద్దు. ప్రతి ఒక్కళ్ళు అయ్యా అలాంటి అధికారం నాకు ఇవ్వండి ప్రభువా. యేసయ్యా అలాంటి అధికారం నాకు ఇవ్వండి ప్రభువా. నీ సువార్తను, నీ సిలువ సువార్తను అయ్యా ప్రభువా నేను నా తండ్రి ప్రకటించే వ్యక్తిగా నేను ఉండాలి దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారివైన మా తండ్రి, గొప్ప దేవా, జీవాధిపతివైన మా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చుదాం. అయ్యా అలాంటి భారము నాకు పెట్టండి ప్రభువా. అయ్యా క్రియ చేతను, గురుతుల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను నేను సువార్త ప్రకటించాలి ప్రభువా. అలాంటి భారభరితమైన ఆత్మతో ఒక్కొక్కరిని నింపండి దేవా. ఒక్కొక్కరిని అభిషేకించండి ప్రభువా. ప్రతి ఒక్కరు బాధ్యత కలిగిన వారుగా, ప్రతి ఒక్కరు భారము కలిగిన యవ్వనస్తులుగా మేము ఉండాలి ప్రభువా. ప్రతి ఒక్కరు బాధ్యత కలిగిన వ్యక్తులుగా నీ సువార్త పనిలో ముందుకి కొనసాగిపోవడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలయ్యా. శత్రువు బలమంతటి మీద ప్రతి ఒక్కరికి అధికారము దయచేయండి ప్రభువా. పాములను త్రేలను త్రోకుడకు శత్రువు బలమంతటి మీద అధికారము దయచేయండి. ఒక్కొక్కరిని ఆత్మతో నింపండి ప్రభువా. నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి భారము కలిగిన వారుగా సువార్త పనిలో ముందుకెళ్లే వారముగా మేము ఉండాలి. ఈరోజు ఎక్కడికైతే సువార్త నిమిత్తం మేము వెళ్తున్నామో ఆ గ్రామాన్ని మీరు మా సంఘానికి అప్పగించండి దేవానికి స్తోత్రాలు. ఆ గ్రామంలో పనిచేసే ప్రతి చీకటి అంధకార శక్తులు నజరేయుడైన యేసు నామములో కాలిపోవును గాక. ప్రతి చీకటి అంధకార శక్తులు యేసు నామములో బంధింపబడును గాక.
మాకు విరోధమైన ప్రతి అపవాది తంత్రము యేసు నామములో లయమగునుగా కానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప కార్యం మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావం నీ నామానికి ఆరోపించుకోమని ఒక్కొక్కరిని సిలువు చాటును మరుగుపరచండి. ఎవరైతే భారం కలిగి బాధ్యత కలిగి నీ పనిలో ముందుకు కొనసాగాలని తీర్మానం చేసుకున్నారో, ఆత్మలను కణాలనే తీర్మానం చేసుకున్నారో ప్రభా, వారిని నా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దృష్టించండి. ప్రతి ఒక్కరిని భారం కలిగి బాధ్యత కలిగిన వారుగా మీరు తయారు చేయమని యేసు నామములో అడుగుచున్నారు మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. లేచి నిలబడదాం. కానుకలు ఎత్తబడుతుండగా ఒక నిమిషం అలాగే ఉండండి. ఒక నిమిషం ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చుందాం. ఇప్పటి వరకు వాక్యం విన్నాం కదా. సువార్తకి నేను వస్తాను అన్నవాళ్ళు, ఎక్కడున్న వాళ్ళు అక్కడ లేచి నిలబడండి. లేచి నిలబడండి అంటే మాకు తెలియటానికి. బాబురాము ఒకసారి చూడు. ఓకే, లేచి నిలబడ్డారు కదా. ఇప్పుడు మాకు దేవుడు 2 చక్రాల బండి ఇచ్చాడండి, మేము బళ్ళు మీద వచ్చేస్తామండి, పర్వాలేదండి పాస్టర్ గారు మాకు బళ్ళు ఉన్నాయండి అన్నవాళ్ళు కూర్చోండి. అర్థం లేదమ్మా. మానేయమని కాదు సుమా, మీరు అందరూ బళ్ళు మీద వస్తానని మాట ఇచ్చారు. ఓకే, ఇంకా మీరు ఉన్నారు కదా. అంటే ఎన్ని ఆటోలు కావాలి అని మాకు అంచనాకి, ఇంతమందికి 2 ఆటోలు సరిపోతాయమ్మా. ఫిలిప్పు 2 ఆటోలు. ఓకే, చూడండి, ఒక ఆటో కూర్చోండమ్మా. ఇప్పుడు టైము 12:30 అయింది. కరెక్ట్గా 2 గంటలకి ఇంకా 1:30 ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు త్వరగా భోజనాలు చేసి మీరు మోకరించి ప్రార్థన చేసుకుని 2 అయ్యేసరికి ఈ చర్చ్ కాలనీ వాళ్ళు ఇక్కడికి వచ్చేయాలి. ఒక ఆటో ఇక్కడికి రావాలి ఫిలిప్పు. అదే 2 అయ్యేసరికి మరొక ఆటో కొత్త కాలనీ దగ్గరికి వెళ్ళాలి. కొత్త కాలనీ దగ్గర మీరు బస్సు ఎక్కే స్టాండ్ ఉంది కదా, మీరు ఇళ్ళ దగ్గర ఉండి మేము ఇక్కడ ఉన్నామండో ఎక్కడ ఉన్నామండో అని చెప్పొద్దు దయచేసి. బస్సు ఆగుతుంది కదా, ఆ షెడ్ దగ్గరికి మీరు కరెక్ట్గా 2 అయ్యేసరికి వచ్చేయండి. ఇక్కడ నుంచి ఒక ఆటో, అక్కడ నుంచి ఒక ఆటో. దేవుడు మనకిచ్చిన బైక్లు ఏమ్మా, ఇలాగా కరెక్ట్గా సిద్ధపడి మనం వెళితే మరి సమయానికి అక్కడికి చేరుకోగలం. అందరూ అర్థం చేసుకుంటారని మీకు తెలియచేస్తున్నాను. ఇప్పుడు సువర్ణ వచ్చి దైవజనులు ఈరోజు మరి సామర్లకోట నుంచి రావడం కొంచెం ఆలస్యమైంది. ఈరోజు ప్రభు బల్ల కార్యక్రమం అక్కడ మొదటి వారం ఇక్కడ మనకి కాబట్టి 2వ వారం అక్కడ అన్నమాట. దగ్గరలోనే ఉన్నారు, వచ్చేస్తారు. ఈ సువార్తలో సేవకులు కూడా మనతోటి ఉంటారు. మీరు ఎవరు రావాలనుకున్న వాళ్ళు సిద్ధపడండి. ఇప్పుడు లేచి నిలబడండి. ఇప్పుడు మీరు కానుకలు సమర్పిస్తుండగా పాట పాడుతుండగా ఏకీభవిందాం. దయచేసి మీరు చిన్నపిల్లలు